ఏడాది పొడవునా అన్ని కాలాల్లోనూ గిరాకీ ఉంటూ వినియోగదారులకు అందుబాటులో ఉండేవి కూరగాయలు. ముఖ్యంగా తీగజాతి కూరగాయలైన సొర, పొట్ల, దోస, గుమ్మడి, బీరకాయలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ఆ గిరాకీని తెలుసుకున్న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ అభ్యుదయ రైతు ఉన్నత చదువులు చదివి కూడా అందరిలాగా ఉద్యోగాల వెంట పరిగెత్తకుండా తనకున్న కొద్దిపాటి భూమిలో కూరగాయలు సాగు చేస్తున్నాడు. సేంద్రియ విధానంలో బీర సాగు చేస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్న యువ రైతు వస్త్రం నాయక్ సాగు సంగతులను మనము తెలుసుకుందాం. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రానికి చెందిన యువ రైతు వస్త్రం నాయక్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఉన్నత చదువులు చదివినా తోటివారిలా ఉద్యోగాల వేటలో పడకుండా స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో సంప్రదాయ వ్యవసాయం వైపు మొగ్గు చూపాడు. తనకున్న 2 ఎకరాలలో బీర సాగు చేపట్టాడు. నాణ్యమైన దిగుబడి రాబట్టేందుకు పొలంలో శాశ్వత పందిరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆధునిక సేద్యపు విధానాలైన డ్రిప్ విధానం, మల్చింగ్ ని సాగులో వినియోగించుకోవటం వల్ల నీటి వినియోగంతో పాటు సాగు ఖర్చులు తగ్గాయంటున్నాడు ఈ యువ రైతు. గడిచిన 3 సంవత్సరాలుగా తీగజాతికి చెందిన బీర సాగులో ఆశాజనకమైన దిగుబడులు అందుతాయని చెప్తున్నాడు. ధరల్లో కాస్త హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ మంచి దిగుబడి అందివస్తుండటంతో లాభదాయకమైన ఆదాయమే అందుతోందని రైతు చెప్తున్నాడు. రెండు ఎకరాల్లో బీర సాగుకు అయ్యే ఖర్చు 25,000 రూపాయలు. అయితే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం బీర సాగులో వస్తోందని వస్త్రం నాయక్ తెలిపాడు. బీర సాగుకు అవసరమైన పందిరి, మల్చింగ్ కోసం ఉద్యాన శాఖ తరపున 50% సబ్సిడీ లభిస్తుందని, అధికారులు క్షేత్రస్థాయిలో వచ్చి పర్యవేక్షించటం, వారి సలహాలు సూచనలు పాటించి సాగు చేయటం వల్ల సేద్యం తనకు కలిసొస్తోందని యువ రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. యువత ఉద్యోగాల వేటలో పడి నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా వ్యవసాయం వైపు మొగ్గు చూపితే అధిక లాభాలు గడిస్తూ హాయిగా జీవితం గడపొచ్చని అంటున్నాడు ఈ యువ రైతు. గత 3 సంవత్సరాలుగా నేను కాకర, బీర ఇలాంటి కొన్ని రకాల పంటలు సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నాను. ఈ సంవత్సరం కూడా అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 2 ఎకరాల పందిరి కింద బీర వేయడం జరిగింది. దాని ద్వారా ఈసారి మంచి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. కొంత రేట్లు హెచ్చుతగ్గులు ఉన్నా కూడా దిగుబడి మాత్రం ఆశాజనకంగా ఉండడం ద్వారా నాకు మంచి ఆదాయం లభిస్తుంది. ప్రైవేట్ హైబ్రిడ్ సీడ్ వేయడం జరిగింది. దాని పెట్టుబడి 6,000 10 ప్యాకెట్లు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే నేను ఎక్కువగా వాటర్ సేవింగ్ కోసం డ్రిప్, మల్చింగ్ వేయడం జరిగింది. మల్చింగ్ కోసం వేయడం వల్ల కొంత పెట్టుబడి స్టార్టింగ్లో ఉండడం కూడా తర్వాత దిగుబడులు అనేది దాని పెట్టుబడికి మించి వస్తుంది. కాబట్టి మనకు దాని మీద ఎటువంటి భారం అనేది పడకుండా ఉంటుంది. కాబట్టి ఇటువంటి కొత్త ఆలోచించడం ద్వారా మనకు వాటరు ఆదాయం ఎక్కువ వస్తుంది. బీర సాగుకు ఎక్కువగా పండు ఈగ బెడద ఉంటుందని, దీనికోసం రసాయనికంగా కాకుండా ఎల్లో స్టిక్స్, వైట్ స్టిక్స్ లేదా సోలార్ ప్యానెల్తో అమర్చబడిన లైట్ ట్రాప్స్ ని వాడి కొంతమేర నివారించొచ్చని చెప్తున్నాడు రైతు. భూమిలో మల్చింగ్ మరి విత్తనాలకు సుమారుగా ఒక 20 నుంచి 25,000 పెట్టుబడి ఉంది. పందిరి అనేది పూర్తి పర్మనెంట్ స్ట్రక్చర్. అది చాలా సంవత్సరాలు, ఒక 10-15 సంవత్సరాలుగా ఉపయోగపడుతుంది. అది ఒకటేసారి పెట్టుబడి పెట్టడం జరిగింది. తద్వారా నాకు సంవత్సరం ఆదాయము వస్తుంది. ఇంతకుముందు డిగ్రీ వరకు చదువుకున్నాను. ఉద్యోగ వేటలో పడడం కన్నా నా సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటూ మంచిగా హాయిగా మంచి జీవితం గడపడం ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రతి యువకులు ఈ బీర, కాకర ఇలాంటి ఏమైనా అవకాశం ఉన్న చోట ప్రతి యువకులు వ్యవసాయం చేస్తూ మంచి లాభాలు గడించాలని కోరుకుంటున్నాను. హార్టికల్చర్ అధికారులు కూడా అన్నుండి చూసి ఫీల్డ్ కాడ వచ్చి సలహాలు సమాచారం ఇవ్వడంతో కొంత దాని ద్వారా కూడా కొద్దిగా ప్రయోజనకరంగా ఉంది. అలాగే కొంత హార్టికల్చర్ ద్వారానే మల్చింగ్ మరియు పందిరి కూడా 50% సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బీర పంట వేసిన తర్వాత ఖచ్చితంగా పంట మార్పిడి చేయాలని, లేదంటే చీడపీడలు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని ఉద్యానవన శాఖ అధికారులు సూచిస్తున్నారు.
తీగజాతి కూరగాయలలో అత్యంత ప్రధానమైన పంట బీర. ఈ బీర ఏంటంటే ఏ సీజన్లో అయినా కూడా మార్కెట్లో చాలా డిమాండ్గా అమ్ముడుపోతుంది. కాబట్టి రైతులందరూ దీని సాగుపైన చాలా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇందులో ఏంటంటే బీర ఎటువంటి నేలల్లో అయినా వస్తుంది. ముఖ్యంగా కాస్త ఇసుక నేలలు, చిలక నేలలు అయితే ఇంకా బాగా వస్తుంది. దీనికి నీటిపారుదల సమస్య కూడా పెద్దగా ఉండదు. వారానికి ఒకసారి, వేసవిలో అయితే వారానికి 2 సార్లు చూపిస్తే సరిపోతుంది. అదే విత్తన మోతాదు చూసుకున్నట్లయితే ఎకరానికి 500 గ్రాముల విత్తనాలు సరిపోతాయి. మార్కెట్లో విఎన్ఆర్, నామ్ధారి సీడ్స్, అదేవిధంగా ఎన్నో ప్రైవేట్ కంపెనీలలో నుండి హైబ్రిడ్ విత్తనాలు అందుబాటులో వచ్చాయి. అంతేకాకుండా IIHR రిలీజ్ చేస్తున్నటువంటి అర్కా సహన్ కానివ్వండి, అర్కా ప్రసన్ వంటి విత్తనాలు కూడా రైతులకు అందుబాటులో వస్తున్నాయి. ఎక్కువగా పండుగ బెడద ఉంటుంది. ఈ పండుగ బెడదను రసాయనికంగా కాకుండా మనము ఎక్కువగా ఎల్లో స్టిక్స్, ఫిరమోన్ ట్రాప్స్ కానివ్వండి, వైట్ స్టిక్స్తో కంట్రోల్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది కాకుండా మొజాయిక్ వైరస్ కూడా ఈ పంట మీద కాస్త ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ మొజాయిక్ వైరస్ రాకుండా ఈ తెల్లదోమ దాన్ని వ్యాపింపజేస్తుంది. కాబట్టి దాన్ని అరికట్టడానికి మనం ప్రయత్నించాలి. బీరకాయ పంట వేసిన తర్వాత ఖచ్చితంగా పంట మార్పిడి అనేది చేయాలి. పంట మార్పిడి చేయకపోతే ఈ చీడపీడల ఆశించుకొని వైరస్ తెగుళ్ళ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది.